హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदना ब्रज जनरंजना, यशोदानंदना ब्रज जनरंजना, यशोदानंदना ब्रज जनरंजना, यशोदानंदना ब्रज जनरंजना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विधुनोति सहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते, गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందంలో 16వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు జయ విజయులు మునులచే శపించబడుట అనేటువంటి అధ్యాయము. ఈరోజు మనము 19వ శ్లోకం నుంచి కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఇంతకు ముందు వారం మనము చూసాం ఈ యొక్క మొదటి భాగం, ఈ యొక్క అధ్యాయంలో మొదటి భాగంలో చూసాం అన్నమాట. సో ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక ఈ యొక్క నలుగురు సనత్ కుమారులు అక్కడ వైకుంఠ లోకంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే కనుక జయ విజయులు వాళ్ళిద్దరిని కూడా అడ్డగించడం జరుగుతుంది అన్నమాట. దానికి కోపగించి వీళ్ళు వైకుంఠంలో ఉండాల్సినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి పడిపోవాలి అని చెప్పేసి వాళ్ళు శపించడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఈ విధంగా శపించడం జరిగిందో వెంటనే ఆ యొక్క వైకుంఠ లోకంలో ఆ యొక్క విష్ణుమూర్తి అక్కడికి వైకుంఠ ద్వారం దగ్గరికి రావడం జరుగుతుంది అన్నమాట. సో జరిగిన తర్వాత వాళ్ళు సనత్ కుమారులు అక్కడ వైకుంఠ ద్వారంలో ఆయన విష్ణుమూర్తిని దర్శనం చేసుకోగలిగారు. ఆయనకి ఏ విధంగా స్తోత్రం చేశారు వాళ్ళు. సో ఆయన యొక్క పాదాల దగ్గర ఉంచినటువంటి తులసి మాలల నుంచి వచ్చినటువంటి గంధం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క ముక్కు శ్వాసల్లోకి ప్రవేశించిన తర్వాత ఏమైంది, అప్పటిదాకా వాళ్ళు నిరాకారవాదుల కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భావం మారిపోయి వాళ్ళు సాకారవాదులు అయిపోయి భక్తులు అయిపోయారనమాట. సో అదే విధంగా వాళ్ళ యొక్క దేహంలో చాలా మార్పులు జరిగినాయి అనేటువంటి విషయాలు మనం చూస్తాం. సో ఆ తర్వాత కిందటి వారంలో మనం ఏం చూసాము, సో ఏం చేస్తారు అంటే గనక స్వామి ముందుగా అక్కడ ఉన్నటువంటి సనత్ కుమారులకి వాళ్ళు స్వామి క్షమాపణలు చెప్తారనమాట. వాళ్ళకి క్షమాపణలు చెప్తారు. ఎవరైతే నా సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఈ విధంగా అపరాధం చేశారు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క శిక్ష ఏదైతే ఉందో అది సరిగ్గానే ఉంది. సో ఇంకా ఏం చెప్తున్నారు, నాకు బ్రాహ్మణులు అంటేనే నాకు అన్నిటికంటే హైయెస్ట్ వాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే. సో ఎవరైనా సరే బ్రాహ్మణులకు అన్యాయం చేస్తే కనుక నేను ఊరుకోను. నా శరీర భాగంలో కూడా ఒక అంగమైనా సరే అది బ్రాహ్మణులకు ఏమైనా అన్యాయం చేసిందంటే కనుక దాన్ని నేను కట్ చేయడానికి నేను ఏ విధంగా కూడా వెనకాడను. సో కాబట్టి నా యొక్క, ఎందుకంటే గనక వీళ్ళు నా యొక్క సేవకులు ఏదైనా సరే అపరాధం చేస్తే గనక అది యజమాని చేసినట్టే అవుతుంది. కాబట్టి నా సేవకులు మీ పట్ల అపరాధం చేశారు కాబట్టి అది నేను అపరాధం చేసినట్లే అని చెప్పేసి తర్వాత మళ్ళీ బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని అంతా కూడా స్వామి వివరిస్తారనమాట. నాకు ఇంత గొప్పతనం వచ్చిందంటే కనుక అదంతా బ్రాహ్మణుల వల్లే. సో అదే విధంగా మీలాంటి బ్రాహ్మణులు సేవకులుగా ఉండడం మూలంగానే నేను అందరి యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయగలుగుతున్నాను. లక్ష్మీదేవి కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళదు, ఎందుకంటే గనక బ్రాహ్మణుల యొక్క సేవ చేస్తూ ఉంటాను, బ్రాహ్మణుల యొక్క కృప వలనే. సో నేను ఇంకా ఏంటంటే గనక డైరెక్ట్ గా యజ్ఞాల్లో సమర్పించినటువంటి అగ్నిలో సమర్పించినటువంటి ఆహుతుల కంటే కూడా నేను బ్రాహ్మణుల యొక్క నోటి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఆఫరింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను చాలా ఇష్టంగా స్వీకరిస్తాను. సో ఈ విధంగా అన్ని కూడా చెప్తారనమాట స్వామి. బ్రాహ్మణుల గురించి అంతా కూడా చెప్తారు చక్కగా. వాళ్ళందరినీ కూడా ప్లీజ్ చేస్తారనమాట ఆ యొక్క సనత్ కుమారుల నలుగురు అందరినీ కూడా. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ 11వ శ్లోకంలో మనకి చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పారనమాట, ఇంపార్టెంట్ విషయం. కాబట్టి లాస్ట్ వీక్ అయినా సరే ఒకసారి దాన్ని హైలైట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో ఏమిటంటే కనుక బ్రాహ్మణులు పరుష వాక్యాలు పలికినప్పటికీ కూడా, అంటే ఒక్కొక్కసారి బ్రాహ్మణులు మన మీద కోప్పడవచ్చు, చాలా కఠినంగా కూడా మాట్లాడి ఉండవచ్చు. అయినా సరే కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడినా సరే కూడా ఏంటంటే కనుక మనం ఎలా ఉండాలంట, వాళ్ళ యొక్క అమృత దరహాసంతో మనం వాళ్ళు మన పట్ల పరుషంగా ఉన్నా సరే మనం వాళ్ళని ఎలాగా ఉండాలి, ప్రేమగా ఉండాలి వాళ్ళతోటి. సో అమృతమై దరహాసంతో ఉండాలి వాళ్ళతోటి. అటువంటి వాళ్ళు ఏమవుతారంట, విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని వాళ్ళు వశం చేసుకుంటారంట.
బ్రాహ్మణులు ఎవరైనా సరే మన పట్ల పరుషంగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా, తిట్టినా సరే మనం వెంటనే వాళ్ళకి కోపంగా రిప్లై ఇవ్వకూడదు. ఓకే, వాళ్ళు మనల్ని తిట్టారా అని చెప్పి మనం స్వీకరించి నవ్వుతూ వాటిని స్వీకరిస్తే కనుక అప్పుడు వాళ్ళు విష్ణుమూర్తి యొక్క ఏంటంట హృదయాన్నే వాళ్ళు గెలుచుకోగలుగుతారన్నమాట. సో మళ్ళీ ఏం చెప్తున్నారు, నా యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో నా మనస్సును తెలుసుకోకుండా మీ పట్ల అపరాధం చేశారు. కాబట్టి నాకు ఒక చిన్న ఫేవర్, నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏంటంట, మీరు ఆదేశిస్తే గనక వీళ్ళు మళ్ళీ కింద పడిపోవాలి భౌతిక ప్రపంచంలో అని చెప్పారు కాబట్టి మళ్ళీ వాళ్ళని నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను కొంతకాలం తర్వాత. కాబట్టి మీరు బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, నేను బ్రాహ్మణులకి సేవకుడిని, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి స్వామి ఆ విధంగా అంటారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారనమాట, స్వామి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గేట్ కీపర్స్, వాళ్ళ యొక్క ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ విధంగా శపించడం స్వామికి నచ్చలేదంట. స్వామికి నచ్చలేదన్నమాట. సో అందుకని స్వామి కొంచెం వాళ్ళకి తెలియాలి అనేటువంటి విషయము, మీరు తప్పు చేశారు అనేటువంటి విషయం కొంచెం ఇండైరెక్ట్ గా చెప్పారంట. సో అదే కాకుండా ఈ విధంగా స్వామి మాట్లాడడం అనేది ఏంటంటే కనుక జై విజయులు అంటే కనుక స్వామికి ఎంత ఇష్టమో, వాళ్ళ పట్ల ఎంత అటాచ్మెంట్ తో స్వామి ఉన్నారో అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా స్వామి మాట్లాడారో ఏమైంది, వీళ్ళు సనత్ కుమారులకి కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా లేదు. స్వామి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఆయన చాలా గొప్ప ఆయన కదా, మేము ఆయనకి పర్మిషన్ ఇస్తే మళ్ళీ కింద పడిపోయిన వైకుంఠ లోకంలో ఉన్న వాళ్ళని తెచ్చుకుంటానంటున్నారు. అసలు మేము చేసింది కరెక్టేనా కాదా, మేమేమైనా తప్పు చేశామా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మనసులో ఆలోచించుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు. ఇంకా స్వామి మాట్లాడినటువంటి ఆ యొక్క వాక్యాలు గాని, సందర్భం గాని, మాట గాని ఎలా ఉందంట, దాని యొక్క అర్థం గాని, అగాఢమైనటువంటి గంభీరం గాని చాలా డీప్ గా ఉన్నాయంట. సో వాళ్ళు దాని గురించి చాలా శ్రద్ధగా విన్నారంట స్వామి మాటల్ని. శ్రద్ధగా విని దాని మీదే ఆలోచించారంట, మళ్ళీను రివైజ్ చేసుకున్నారు. మళ్ళీను స్వామి ఏం చెప్పారు, ఎందుకు ఇలా చెప్పారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గొప్ప బ్రాహ్మణులు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు నలుగురు కూడా ఆలోచించారు అనమాట, ఏంటి ఏం చేయాలి అని చెప్పేసి. వాళ్ళకి అర్థం లేదు ఫస్ట్. సో తర్వాత కొంచెం సేపటి తర్వాత వాళ్ళు అనుకున్నారనమాట, ఓకే స్వామి మన పట్ల ఎంతో కొంత ప్రసన్నంగా ఉన్నారు అనుకుని చెప్పేసి స్వామి యొక్క గ్లోరీ గురించి తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట, ఆ తర్వాత మళ్ళీ కుమారులు స్వామితోటి మాట్లాడడం మొదలు పెట్టారంట. సో మొట్టమొదటిగా వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే కనుక వాళ్ళకి ఏదో కొంచెం అర్థమైంది, కానీ అర్థమైంది కరెక్టా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి స్వామితోటి వాళ్ళు మాట్లాడుతున్నారన్నమాట. మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారో, మేమేమి చెయ్యాలి అని అనుకుంటున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మీ ఇంటెన్షన్ ఏమిటి, మీ అంతరార్థం ఏమిటి అనేటువంటిది మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. సో మీరు మా పట్ల చాలా ప్రసన్నంగా మా తరపున మీరు మాట్లాడారు, మా తరపున మీరు మాట్లాడారు. సో ఆ తర్వాత మీరేంటి, మహాజనులు అంటే గొప్పవాళ్ళు, మీరు మహాజనుల కంటే కూడా గొప్పవాళ్ళు, మీరు అందరికీ కూడా ఆదర్శం. మీరేం చేసినా సరే అందరూ కూడా దాన్ని పాటిస్తారు. కాబట్టి మీరు బ్రాహ్మణుల్ని గౌరవం ఇస్తారు కాబట్టి, మీరు బ్రాహ్మణులు గౌరవం ఇస్తారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు. సో మీరేం చెప్తున్నారు అనేటువంటిది మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా స్వామికి ప్రార్థనలు చేయడం మొదలు పెడుతున్నారు అనమాట. 19వ శ్లోకం నుంచి వాళ్ళు ప్రార్థనలు చేయడం మొదలు పెడుతున్నారు. ఏంటనేటువంటి ఇప్పుడు మనము చూద్దాం. తరంతి హంజ సామృత్యం నివృత్తాయదనుగ్రహాత్ యోగినా సభవాన్ కిం స్విదనుగ్రేహ్యేత యత్పరై.
హరే కృష్ణ. ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ, నేను మాతాజీ చదువుతాను. మాతాజీ ప్లీజ్ అందరూ హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఒక్కొక్కరికి కూడా ఛాన్స్ ఇస్తాను. అంటే ప్రభుజీ స్కూల్ టైం అయిపోతుంది, అందుకని ఒక్క శ్లోకం చదివేస్తాను. హరే కృష్ణ. చదవండి మీరు. ఫస్ట్ శ్లోకం ట్రాన్స్లేషన్ మాత్రం చదవండి మాతాజీ. అలాగే ప్రభుజీ, ప్రణామాలు. భగవత్కరణ చేతనే యోగులు సమస్త భౌతికేచ్ఛలను విరమించి భవసాగరమును తరించుచున్నారు కనుక ఇతరులచే ఆ దేవదేవుడు అనుగ్రహింపబడినట అసాధ్యమైనట్టిది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏం చెప్తున్నారు? భగవంతుడు ఆయన విష్ణుమూర్తి యొక్క కరుణ చేతనే యోగులందరూ కూడాను ఈ యొక్క సంసార సాగరం నుంచి తరిస్తూ ఉన్నారు. అందరూ కూడా యోగులందరూ కూడా ఈ యొక్క సంసార సాగరాన్ని దాటగలుగుతూ ఉన్నారు. అటువంటిది ఆయనే అందరికీ సాయం చేసేటువంటి వాడు, ఆయనే సాయం చేయగలిగేటువంటి వాడు. మరి అలాంటిది మిగతా బ్రాహ్మణుల చేత ఆయన అనుగ్రహింపబడుట అనేటువంటిది ఇంపాసిబుల్, అసాధ్యము. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక అందరికీ ఇచ్చేది ఆయనే. ఆయనకి ఇచ్చేటువంటి వాళ్ళు, ఇవ్వగలిగేటువంటి వాళ్ళు, ఆయనకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప లేకుండా ఎవరూ కూడా యొక్క మృత్యు సంసార సాగరమైనటువంటి యొక్క భౌతిక ప్రపంచాన్ని ఎవ్వరు కూడా దాటుకుని బయటికి వెళ్ళలేరు. మనం చూస్తాం రకరకాలైనటువంటి యోగులు ఉంటారు. కర్మయోగులు, జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు, భక్తి యోగులు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి భౌతిక ప్రపంచంలో రకరకాల స్థాయిలకు వెళ్తారు. భక్తి యోగులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మహా అయితే కనుక ఎక్కడి దాకా వెళ్తారు? బ్రహ్మలోకం దాకా వెళ్ళగలుగుతారు. కానీ బ్రహ్మలోకం దాటుకుని వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు బ్రహ్మలోకం దాటి ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళాలంటే కనుక వాళ్ళు భక్తి యోగం కంపల్సరీ చేయాల్సిందే. సో ఇక్కడ చెప్పినటువంటి భగవత్కరుణచే యోగులు అని చెప్పినటువంటిది భక్తి యోగుల గురించి మాత్రమే ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ యోగులు అంటే కనుక భక్తులు అనమాట. సో స్వామి యొక్క కరుణ చేత భక్తులందరూ కూడా ఈ యొక్క అజ్ఞానమైనటువంటి జన్మ మృత్యు సాగరమైనటువంటి యొక్క భౌతిక ప్రపంచాన్ని దాటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలరు అన్నమాట. స్వామికి ఎవరి వరాలు కూడా స్వామికి అవసరం లేదు. ఎందుకంటే గనక ఆయనకి సమానంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గనక ఆ వరాలందరికీ కూడా ఇచ్చేది ఆయనే. సో వేరే వేరే దేవతల దగ్గరికి వెళ్ళినా సరే భగవద్గీతలో మనకు క్లియర్ గా చెప్తారు, వేరే వేరే దేవతల దగ్గర నుంచి మనకు వరాలు వచ్చినట్లు మనకు అనిపించినా సరే ఆ వరాలన్నీ కూడా అల్టిమేట్ గా శాంక్షన్ చేసేది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో శ్రీకృష్ణ భగవానుడు ఆయన దగ్గర నుంచి మొత్తం ఆ వరాలన్నీ కూడా వస్తాయన్నమాట. రామకృష్ణ ప్రభుజీ మీరు 20వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. ఎవరి పాద రజమును ఇతరులు తమ శిరమున దాల్తురో అట్టి లక్ష్మీదేవి నీ సేవ కొరకై వేచియుండును. ధన్యులగు భక్తులచే నీ పాద పద్మములకు అర్పింపబడిన తులసి దళమాల చుట్టూ పరిభ్రమించు భృంగరాజపు ధామం ఉన్న స్థానమును పొందుటకి ఆమె ఆ రీతి అత్యంత ఆతృతతో నిలిచి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో తులసీదేవి ఆవిడికి చాలా సార్లు మనం చర్చించుకున్నాం. ఆవిడికి చాలా చాలా ఉన్నతమైనటువంటి గుణాలన్నీ కూడా ఉన్నాయన్నమాట తులసీదేవికి. సో కేవలం తులసీదేవికి ప్రార్థించడం మూలంగా, తులసీదేవికి నీటిని సమర్పించడం మూలంగా, ఆవిడికి పుష్పాలు అవన్నీ కూడా సమర్పించడం మూలంగా, ఆవిడికి ప్రదక్షిణం చేసినంత మూలంగానే మొత్తం అన్ని పాపాలన్నీ కూడా నశిస్తాయి. అంతేకాకుండా ఆవిడ భక్తిని కూడా మనకి ప్రసాదిస్తుంది అనమాట. అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాము? తులసి ఆరతి చేస్తాం. సో ఆవిడకి ప్రార్థనలు చేస్తాం. సో తులసీదేవికి అటువంటి గొప్ప గుణాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే కనుక తులసీదేవిని ఎప్పుడు కూడా స్వామి యొక్క పాద పద్మాల దగ్గర ఉంచుతారు కాబట్టి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, నలుగురు కుమారులకి కూడా తులసీదేవి పాదాల దగ్గర ఉంచబడినటువంటి గంధంతో పాటు కలిసినటువంటి ఆ యొక్క గాలి ద్వారా వచ్చినటువంటి వాసన పీల్చడం ద్వారానే వాళ్ళు ఏమైపోయారు? సాకార భక్తులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా
సాకార భక్తులు అయిపోయారు. అటువంటి విధంగా ఆ యొక్క తులసీదేవి యొక్క మహిమలు ఉంటాయన్నమాట. సో ఏం చేస్తున్నారు, ఆ తులసీదేవి ఎప్పుడూ కూడాను స్వామి పాద పద్మాల దగ్గరే ఉంటారంట. తులసీదేవి పాద పద్మాల దగ్గరే ఉంటారు. సో మనం ఆ అధ్యాయంలో మనం చూసాం, స్వామి యొక్క పూమాలల చుట్టూ కూడాను తుమ్మెదలు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కనుక అవి ఎంత సుగంధంగా ఉంటాయి కాబట్టి తుమ్మెదలు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ యొక్క తుమ్మెదలన్నీ కూడాను స్వామి యొక్క తులసి మాలలు, పాదాల దగ్గర ఉంచిన తులసి మాలల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయంట. సో ఆ తుమ్మెదలతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ తుమ్మెదలతో పాటు ఉండాలి అని అనుకుంటున్నారు అంటే స్వామి యొక్క పాదాలకి సేవ చెయ్యాలి అని చెప్పి లక్ష్మీదేవి ఎప్పుడు అనుకుంటున్నారు. స్వామి యొక్క పాదాలకి సేవ చెయ్యాలి అని చెప్పి ఆవిడ ఎప్పుడు అనుకుంటూ ఉన్నారన్నమాట. ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళడానికి ఆవిడకి ఇష్టం ఉండదు లక్ష్మీదేవికి. చాలా ఆతృతతో ఉంటారన్నమాట. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక ఎవ్వరు వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. అల్టిమేట్ గా వరాలు ఇచ్చేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు. ప్రతి ఒక్కళ్ళు కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవకులు, లేకపోతే కనుక ఆయన యొక్క సేవకుల సేవకులు, లేకపోతే కనుక ఆయన యొక్క సేవకుల 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 యొక్క సేవకులు. హరే కృష్ణ. శశికళ మాతాజీ 21వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హే ప్రభు, నీ విశుద్ధ భక్తుల కర్మలేడా అమితానురాగమును కలిగి ఉన్నావు. కానీ నీ దివ్యమగు ప్రేమమయ సేవ యందు సదా నెలకొని ఉండు లక్ష్మీదేవి ఎడ ఏనాడును ఆసక్తుడవై లేవు. అట్టి ఎడ బ్రాహ్మణులు నడిచెడి మందలి ధూళి నిన్ను పునీతుని చేయగలుగునా? వక్షస్థలం పైన గల శ్రీవత్స చిహ్నము నిన్ను వైభవేతునిగా లేదా అదృష్ట భాగునిగా చేయగలుగునా? హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇంతకు ముందు స్వామి చెప్పారనమాట, బ్రాహ్మణుల యొక్క సేవకుడి కింద ఉండడం మూలంగానే నాకింత అదృష్టము, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళట్లేదు. అదే విధంగా నా పాదాల దగ్గర వచ్చినటువంటి ధూళి అందరినీ పునీతం చేస్తుంది. సో నా పాదాల దగ్గర నుంచి వచ్చినటువంటి గంగాదేవి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పావనం చేస్తుందని చెప్పారు కదా. సో దానికి సమాధానంగా వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఏమని చెప్తున్నారు, ఎవరైనా ఒకళ్ళు మన దగ్గరికి వచ్చి మీరు చాలా గొప్పవాళ్ళు అది ఇది అంటే కనుక లేదండి మేము అలాంటి కాదు, నేను మామూలేనండి అని చెప్పి చెప్తాం కదా. సో అలాగే కుమారులు కూడా స్వామి చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. మేమంత గొప్పవాళ్ళం కాదు స్వామి, మేము నీ యొక్క సేవకులు మాత్రమే అని చెప్పేసి దానికి కొన్ని ఉపమానాలు చెప్తున్నారు అనమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ ఉపమానం కింద ఏం చెప్తున్నారు, సో ఎప్పుడు కూడా మీ యొక్క విశుద్ధ భక్తుల పట్ల చాలా అనురాగంతో ఉంటారు. మీరు చాలా అనురాగంతో ఉంటారు. ఎలా అంటే గనక వాళ్ళ పట్ల అనురాగం ఒక్కొక్కసారి లక్ష్మీదేవి పట్ల కూడా, ఎందుకంటే స్వామికి ఉన్నటువంటి ఐశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం వైరాగ్యం అన్నమాట. సో లక్ష్మీదేవి కంటే కూడా ఇంకా భక్తుల పట్ల మీరు ఇంకా చాలా అనురాగంతో ఉంటారు. సో అటువంటి మీరు బ్రాహ్మణుల యొక్క పాదధూళి మిమ్మల్ని పునీతం చేస్తుందా, లేకపోతే కనుక మీ యొక్క చెస్ట్, మీ యొక్క వక్షస్థలంపై ఉన్నటువంటి ఆ యొక్క శ్రీవత్స చిహ్నం ఏదైతే ఉంటుందో ఆ చిహ్నం మూలంగా మీరు అదృష్టవంతులు అవుతున్నారా, లేకపోతే ఆ చిహ్నం మిమ్మల్ని వైభవోపేతం చేస్తుందా? యాక్చువల్గా మనం అంటే కనుక ఏం చేస్తూ ఉంటాం, అందంగా కనబడాలి అంటే కనుక కాస్మెటిక్స్ రాసుకుంటాము, బంగారు నగలు పెట్టుకుంటాము, మంచి మంచి బట్టలు వేసుకుంటాము. అవన్నీ వేయడం మూలంగా ఏమవుతుంది, మన అందం పెరుగుతుంది కొంచెం. కానీ స్వామికి ఎలా ఉంటుంది, రివర్స్ అన్నమాట. సో ఆయన ఎంత అందంగా ఉంటారు అంటే కనుక అవన్నీ వేసుకుంటే కనుక వాటి అందం పెరుగుతుంది అన్నమాట. స్వామి పెట్టుకున్నటువంటి కిరీటం కానీ ఆ యొక్క శ్రీవత్స మార్క్ కానీ స్వామి వల్ల వాటికి అందం వస్తుంది అన్నమాట. సో అదే విధంగా చూస్తే గనక ఇక్కడ చెప్తున్నారనమాట, ఈ యొక్క శ్రీవత్స చిహ్నం మిమ్మల్ని ఏమైనా గొప్ప వాళ్ళ కింద చేస్తుందా, లేకపోతే మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తుందా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. మనకి బ్రహ్మ సంహితలో చూస్తాం, చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షాభృతేషు సురభీర విపాలయంతం
లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఏం చేస్తారంట అక్కడ గోలోక బృందావనంలో? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. సహస్ర అంటే కనుక 1000, శత అంటే కనుక 100, సహస్ర శత అంటే కనుక కొన్ని లక్షల మంది లక్ష్మీదేవులు అక్కడ స్వామి కోసం సేవ చేయటం కోసం వాళ్ళందరూ కూడా వేచి ఉంటారంట. అయినా సరే స్వామి యొక్క ఒక ఐశ్వర్యం ఏమిటి? వైరాగ్యం. కాబట్టి వాళ్ళెవరి పట్ల కూడా స్వామి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది కలిగి ఉండరు. ఆయనకున్నటువంటి 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఏమిటి? లెక్కలేనంత సంపద, లెక్కలేనంత ఆయనకి పేరు ప్రతిష్టలు, లెక్కలేనంత ఆయనకి బలం, లెక్కలేనంత అందం, లెక్కలేనంత జ్ఞానం, మళ్ళీ లెక్కలేనంత వైరాగ్యము. స్వామి యొక్క వైరాగ్యాన్ని కూడా ఆయన కనపరుస్తారనమాట లెక్కలేనంత. రామచంద్ర ప్రభు ఆయన కూడా వైరాగ్యాన్ని ఆయన చూపించారు. అదే విధంగా నరనారాయణులు కూడా వాళ్ళు వైరాగ్యాన్ని వాళ్ళు చూపించారు. సో స్వామి యొక్క ఐశ్వర్యంలో వైరాగ్యం కూడా ఒకటి అన్నమాట. ఎవరైతే గనక దేవతలు, అదే విధంగా మిగతా వాళ్ళు ఎవరైతే జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? లక్ష్మీదేవికి వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆవిడ యొక్క కరుణ పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ స్వామి ఎప్పుడు కూడా, అయినా సరే స్వామి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పట్ల ఆయన బాగా బంధం పెట్టుకుని ఉండరు అన్నమాట. ఎందుకంటే ఆయన కావాలంటే కనుక లెక్కలేనంత లక్ష్మీదేవుల్ని ఆయన సృష్టించగలరు కాబట్టి. సో లక్ష్మీదేవి కూడా ఏం చేస్తుందంట? ఒక్కొక్కసారి ఆవిడ కూడా చాలా ఈర్ష్య పడుతుందంట. ఈర్ష్య అంటే కనుక నిజంగా వైకుంఠంలో ఈర్ష్య అలాంటివి ఉండవు, కానీ అక్కడ అదంతా ట్రాన్సెండెంటల్ అన్నమాట. అక్కడ ఉండేటువంటి ఈర్ష్య ఎలాంటిది అంటే కనుక స్వామికి నేను ఇంకా బాగా సేవ చేయాలి అని చెప్పేసి అక్కడ ఆ విధంగా ఒక కాంపిటీషన్ అన్నమాట, ట్రాన్సెండెంటల్ కాంపిటీషన్. సో ఏం చేస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి వాళ్ళ యొక్క భక్తుల్ని కరుణించడానికి ఒక్కొక్కసారి వెళ్ళాలి ఆవిడ. వెళ్ళి ఆవిడ వాళ్ళకి వరాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అలా వరాలు ఇవ్వాలంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే కనుక కొంచెం సేపు ఆవిడ స్వామి యొక్క పాద పద్మాలని వదిలిపెట్టి ఆవిడ వెళ్తుందండి. అలా వెళ్ళడం కూడా ఆవిడికి ఇష్టం ఉండదు. అప్పుడు అనుకుంటుందంట ఆవిడ, అయ్యో నేను ఒక్కొక్కసారి స్వామి యొక్క పాదాలను వదిలిపెట్టి వీళ్ళకి వరాలు ఇవ్వడానికి వెళ్లాల్సి వస్తోందే. కానీ తులసీదేవి చూస్తే గనక ఆవిడకి అలాంటి పనేమీ లేదు. ఎప్పుడు కూడా స్వామి పాదాలను అంటి పెట్టుకునే ఉంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా స్వామి వదలాల్సినటువంటి అవసరం లేదు ఆవిడకి అని చెప్పేసి కొంచెం లక్ష్మీదేవి కూడా తులసీదేవి అంత గ్రేట్ ఆవిడ అని చెప్పేసి ఆవిడ అనుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా అనుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఆవిడకి ఇష్టం ఉండదన్నమాట. లక్ష్మీదేవికి ఒక్క క్షణం కూడా స్వామి యొక్క పాద పద్మాలను వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. సో అటువంటి లక్ష్మీదేవి ఏ విధంగా నీ పట్ల అంత ఆకర్షితురాలైంది అని అంటే కనుక నీ యొక్క ఐశ్వర్యం వలన, నీ యొక్క ఐశ్వర్యాల వలన ఆవిడ నీ పట్ల అంతగా ఆకర్షితమయ్యింది కాబట్టి. కానీ బ్రాహ్మణుల యొక్క వరాల వల్ల ఏమీ ఆకర్షితురాలు అవ్వలేదు ఆవిడ. నీ యొక్క కరుణ పట్ల ఆవిడ ఆకర్షితురాలు అయ్యింది, అంతేగాని బ్రాహ్మణుల యొక్క వరాల వల్ల ఆవిడేమీ ఆకర్షితురాలు అవ్వలేదు. సో కాబట్టి చూస్తే గనక స్వామి ఎప్పుడు కూడా ఎవరి యొక్క కరుణ మీదో వరాల మీదో స్వామి ఆధారపడలేదు. వాటి మూలంగా స్వామికి ఏమీ ఐశ్వర్యాలు రాలేదు. ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ అన్నమాట. ఎవరి దగ్గర నుంచి ఏమీ కూడా పొందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదీ కూడా ఆయనకి ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక మిగతా వాళ్ళ దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన వాళ్ళకి ఇచ్చినాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ స్వామి ఏం చెప్పారు? నాకున్నటువంటి యొక్క ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క కరుణ వల్లనే వచ్చిందని చెప్పి స్వామి చెప్పారు అని అంటే కనుక అది మనందరికీ కూడా ఒక ఐడియల్ సెట్ చేయడానికి అన్నమాట, స్టాండర్డ్ సెట్ చేయడానికి.
మనలాంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కనుక పెద్దవాళ్ళు ఏం చేస్తే కనుక చిన్నపిల్లలు కూడా అదే చేస్తారు. సో అదే విధంగా స్వామి ఏం చేస్తారో వాళ్ళ భక్తులు అదే చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా అదే ఫాలో అవుతారు అన్నమాట. సో కాబట్టి స్వామి చేసి చూపిస్తున్నారు అన్నమాట. బ్రాహ్మణులకి గౌరవం చూపించాలి, బ్రాహ్మణులు గోబ్రాహ్మణ హితాయచ, బ్రాహ్మణుల యొక్క హితం చూడాలి, వాళ్ళని చాలా ఉన్నత స్థాయిలో ఉంచాలి అనేటువంటిది స్వామి యొక్క ఉద్దేశం. కాబట్టి స్వామి చేసి చూపిస్తున్నారు కాబట్టి ఆయన విధంగా చెప్తున్నారు అన్నమాట. హరికృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ 22వ శ్లోకం ఉంది, మీరు ట్రాన్స్లేషన్ చదవండి, అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే కృష్ణ. దండవందనాలు. హరే కృష్ణ. హే ప్రభు, నీవు సాక్షాత్తుగా ధర్మస్వరూపమై ఉన్నావు. అందుకనే 3 యుగములందును నీవు అవతరించి స్థావరజంగ మాత్మకమగు ఈ విశ్వమును సంరక్షించు. విశుద్ధ సత్వమయము సర్వాభీష్టరు వరదాయకము అవు నీ కరుణచే దేవతలు ద్విజుల రజోస్తమ గుణములను దయతో తొలగింపుము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రార్థిస్తున్నారు అన్నమాట, ముఖ్యమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ సనత్ కుమారులు. ప్రార్థన ఏంటనేది కొంచెం సేపట్లో వద్దాము. సో ఇక్కడ ముందుగా మనము యొక్క త్రియుగ అనేటువంటి పదం ఇక్కడ ఉపయోగించబడింది అన్నమాట. సో దాని గురించి మనం చెప్పుకుందాం. త్రియుగ అంటే కనుక సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం అన్నమాట. ఈ 3 యుగాల్లో కూడా స్వామి అవతారాలు తీసుకుని రావడం జరిగింది అన్నమాట. సో కానీ కలియుగంలో ఏంటంటే కనుక ఆయన సీక్రెట్ అవతారం అన్నమాట. చైతన్య మహాప్రభు కింద వచ్చారు, కానీ ఆయన ఎలా ఉన్నారు అంటే కనుక ఆయన భక్తుడి కింద వచ్చారు అన్నమాట. సో ఆయన భక్తుడి కింద వచ్చారనమాట. సో అందుకని చెప్పి సీక్రెట్ అవతారం కాబట్టి ఇక్కడ త్రియుగ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇంకొక మీనింగ్ ఏంటంటే కనుక ఈ యొక్క యుగ అంటే కనుక జంట అని, త్రి అంటే కనుక 3 అని. సో దాని అర్థం ఏంటంటే కనుక మొత్తం 6, ఆయనకు ఉన్నటువంటి మొత్తం 6 రకాలైనటువంటి విభూతులు, వాటి గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం అన్నమాట. సో ఇక 3 యుగాల్లో కూడా ఏంటంటే కనుక తపస్సు, శుచిత్వము, దయ అనేటువంటి వాటితోటి మొత్తం ధర్మం అంతా కూడా రక్షించబడుతూ ఉంటుంది అన్నమాట. సో ధర్మం అంతా కూడా రక్షించబడుతూ ఉంటుంది. సో కాబట్టి యొక్క మనకి ఏంటంటే కనుక యొక్క దయ, శుచిత్వము, అదే విధంగా తపస్సు, ఈ 3టిని కూడా మనం రక్షించుకోవాలన్నమాట. సో దయ ఉండాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు అంటే కనుక మాంస భక్షణం చేయకూడదు. సో అదే విధంగా మనకి శుచిత్వము అనేది ఉండాలి అని అంటే కనుక సో పరస్త్రీ సాంగత్యము ఉండకూడదు. సో అదే విధంగా తపస్సు అనేటువంటిది ఉండాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి, ఈ యొక్క మద్యపానము, ధూమపానము, అదే విధంగా డ్రగ్స్, ఇవన్నీ కూడా సేవించడం మానేయాలి. సో ఈ 3ంటికి కూడా దూరంగా ఉంటే కనుక ఏమవుతుంది, అప్పుడు మనము ఇదే కాకుండా మనము ఇంకొకటి అబద్ధం ఆడకుండా ఉండాలి, అసత్యం, అది కూడా చేస్తూ ఉంటే కనుక 4 కూడా మనకి కృష్ణ చైతన్య మార్గానికి 4 రకాలైనటువంటి ప్రొహిబిషన్స్ అన్నమాట. ఒకటి మాంసభక్షణం చేయకూడదు, రెండవది వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు, అదే విధంగా సో యొక్క మత్తు పదార్థాలు అవన్నీ కూడా తీసుకోకూడదు అన్నమాట. ఈ 4 కూడా మనము చేయకుండా ఉండాలి. అప్పుడు మనము ఆ యొక్క సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అప్పుడు మనకి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనము ముందుకు వెళ్ళగలం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక కుమారులు వాళ్ళకి అర్థమైందనమాట, మేము ఇంకా రజస్తమో గుణాల్లో ఉన్నాము. యొక్క కోపం అనేటువంటిది ఏమిటి, రజస్సు, తమస్సు, ఈ రెండింటిని కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో వాళ్ళు కోపంలో ఉండబట్టే వాళ్ళు గేటు దగ్గర ఆపారు, ఆపిన వెంటనే వాళ్ళకి కోపం వచ్చేసింది, వచ్చేసి వాళ్ళు ఏం చేశారు, శాపం ఇవ్వడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది అనమాట, స్వామి ఎప్పుడైతే గనక వాళ్ళని అంతలాగా గ్లోరిఫై చేసినప్పుడు, గొప్పగా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఎవరైనా మిమ్మల్ని బాగా పొగిడారు అనుకోండి, ఇంకా చాలా ఎక్సెసివ్ గా పొగిడారు అనుకోండి, సో మనకు అనిపిస్తుంది అనమాట, సరైనటువంటి వాళ్ళు అయితే కనుక బాగా ఎక్కువగా పొగుడుతూ ఉంటే గనక వీళ్ళు ఏమైనా నన్ను వెటకారంగా అంటున్నారా, నాకు అంత గొప్ప లక్షణాలు లేవు, అయినా సరే అంతలా ఉన్నాయంటున్నారే అంటే కనుక
నన్ను ఏమైనా వెటకరిస్తున్నారా, వెటకారంగా చెప్తున్నారా వీళ్ళు అని మనకు అనిపిస్తుంది. సో మనకు ఆ క్వాలిటీస్ లేవనుకోండి, మనకు అనిపిస్తుంది అనమాట, ఓ లేకపోయినా సరే ఇవి చెప్తున్నారు అని అంటే కనుక ఏంటి, ఏదో తేడా ఉంది, నేనేమైనా తప్పు చేశానా అని చెప్పేసి మనము ఏమవుతాము, సందిగ్ధంలో పడిపోతాం అన్నమాట. సో స్వామి ఎప్పుడైతే కనుక బ్రాహ్మణుల గురించి అంత గొప్పగా మాట్లాడినప్పుడు వీళ్ళకి కూడా అదే విధంగా జరిగింది అనమాట. సో జరిగిన తర్వాత వాళ్ళు అనాలిసిస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది అనమాట, మేము ఇంకా రజస్తమో గుణాలు ఎక్కడో మాలో కూడా ఉన్నాయి కొన్ని. కాబట్టి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట, ఏమని, మీ యొక్క కరుణచే దేవతలు ద్విజులు రజస్తమో గుణాల్ని దయతోటి తొలగించండి. ఎవరైతే భక్తులు, అదే విధంగా దేవతలు, అదే విధంగా ద్విజులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, మేమందరం రజస్తమో గుణాల్లో ఎవరైతే కనుక బాధపడుతూ ఉన్నామో మా యొక్క రజస్తమో గుణాలని కొంచెం తీయండి నాయనా అని చెప్పేసి స్వామికి వాళ్ళు ఇంకా ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు 23వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభు. హే ప్రభు, నీవు ద్విజోత్తములు దక్ష కుడగు పూజలు చేయుచు మృదువాక్యములు పలుకుచు నీవు వారిని రక్షింపనిచో పరమ మంగళకరమగు పూజా విధానమును నిక్కముగా జన సామాన్యమునుచే నీ ప్రమాణము పైనే వట్టినట్టు వారు తిరస్కరింపబడును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక ద్విజోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షకుడు నువ్వు రక్షించకపోతే కనుక వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా వాళ్ళు తిరస్కరించబడతారు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ద్విజులకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ అంతా కూడా నీ యొక్క కరుణ వల్లనే వస్తోంది వాళ్ళకి, అంతేగాని వాళ్ళ కరుణ వల్ల నీకు ఈ పొజిషన్ రావటం లేదు. ఒకవేళ కనుక నీ కరుణ వాళ్ళ మీద లేకపోతే కనుక వెంటనే వాళ్ళు జనసామాన్యం చేత కూడా వాళ్ళు తిరస్కరించబడతారు, జనసామాన్యం చేత కూడా వాళ్ళు తిరస్కరించబడతారు అని చెప్తున్నారు అనమాట. సో మనకి శాస్త్రాల్లో చెప్తారు, మహాజనోయేన గతాస్స పంథ. సో ప్రామాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుసరించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో గొప్ప మహాత్ములు ఎవరైతే ఉన్నారో మనకి భక్తిలో అయితే కనుక 12 మంది మహాజనులు ఉన్నారనమాట. సో ఒక్కొక్కసారి శాస్త్రాలు ఏంటంటే కనుక అవి క్లియర్ గానే చెప్తాయి మనకి, కానీ ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి కన్ఫ్యూషన్ అయిపోతుంది. ఎందుకంటే కనుక శాస్త్రాల్లో కూడాను కొన్ని హయ్యర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని లోయర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో దేన్ని ఎప్పుడు ఎలా పాటించాలి అని చెప్పి ఒక్కొక్కసారి మనకి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అనమాట, శాస్త్ర ప్రమాణం ఉన్నా సరే. సో అటువంటప్పుడు మనకి రెండవ ప్రమాణం ఏమిటి, ఎవరైతే గనక గొప్ప మహాజనులు ఉన్నారో వాళ్ళని మనం పాటించాలి, వాళ్ళ అడుగు జాడల్లో వెళ్ళాలి. గొప్ప భక్తులు మహాజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడుగు జాడల్లో వెళ్తే కనుక మనం చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలం అన్నమాట. అక్షర మాతాజీ 24 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. డిస్ప్లే భగవద్గీత నా దగ్గర బుక్ లేదు. ఓకే మాతాజీ. జనని మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓ దేవ, సమస్త సత్వగుణ నిధి అయినందున మంగళకర పదము నశింపవలెనని నీవెన్నడను కోరి ఉండలేదు. జనసామాన్యమునకు లాభమును గూర్చుట కొరకే నిజశక్తిచే నీవు దుష్టులను నశింపజేయుదువు. ముల్లోకములకు అధిపతివి మరియు సమస్త విశ్వమునకు పోషకుడవు నీవే. కనుకనే నీ నమ్రత స్వభావం చే నీ తేజస్సు ఏమాత్రమూ తగ్గబోదు. పైగా అట్టి వినమ్రత ద్వారా నీవు దివ్యలీలను ప్రదర్శించుదువు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మొత్తము ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా బ్రాహ్మణులకి వైష్ణవులకి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తారనమాట స్వామి.
సో వాళ్ళని స్వామి అలా చేయటం మూలంగా మనకు కూడా చెప్తున్నారు. వాళ్ళని ఏంటంటే కనుక చక్కగా వాళ్ళందరినీ కూడా మనం పూజించాలి. వాళ్ళకి గౌరవ మర్యాదలను ఇవ్వాలి. వాళ్ళని రక్షించాలి. భగవంతుడితో వాళ్ళని సమానంగా ఇంచుమించు భగవంతుడే అన్నంత విధంగా వాళ్ళకి చూడాలి. ఇది ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత అన్నమాట. సో మన దగ్గర ఏమీ లేకపోతే కనుక కనీసం వాళ్ళని చాలా తీయనైనటువంటి మాటలతో అయినా సరే వాళ్ళని మనము పూజించాలి. వాళ్ళకి మంచి మాటలతో అయినా సరే మనం మాట్లాడాలి. అంతేగాని వాళ్ళ పట్ల అగౌరవంగా మాట్లాడడము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడము, వాళ్ళని కించపరచడము, వాళ్ళని దూషించడము, ఇటువంటివి ఎప్పుడు కూడా చేయకూడదు బ్రాహ్మణులు, వైష్ణవులతోటి అన్నమాట. అన్నిటికంటే కూడా చాలా ఘోరమైనటువంటి పాపం ఏమిటి? ఈ యొక్క వైష్ణవ అపరాధం అన్నమాట. అన్నిటికంటే కూడా చాలా ఘోరమైనటువంటి అపరాధం వైష్ణవ అపరాధం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క వైష్ణవ అపరాధం చేస్తారో మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మన యొక్క ప్రగతి ఏదైతే ఉందో ఇంకా ఆగిపోతుంది. ఆగిపోవడమే కాదు, మనం ఎంతైతే ముందుకు వెళ్ళామో అదంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క వైష్ణవ అపరాధానికి మనం చాలా చాలా జాగ్రత్తతో ఉండాలన్నమాట. 11వ శ్లోకంలో స్వామి చెప్పినట్లు ఒకవేళ వైష్ణవులు ఎవరైనా సరే మనల్ని నిందించినా దూషించినా సరే కూడా మనం వాటిని చాలా సంతోషంగా అలాగండి అని చెప్పేసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అంతేగాని వాళ్ళని నిందించడం కానీ దూషించడం కానీ మనం చేయకూడదు అన్నమాట. సో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం స్వామి యొక్క లీలలు ఎలా ఉంటాయంటే కనుక చాలా వండర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. స్వామి ఏం చేస్తూ ఉంటారు, ఆయన యొక్క స్థాయికి అన్నా కూడా తక్కువగా వచ్చి ఆయన ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. సో మనం చూస్తాం ఆయన గోప బాలకుడి కింద ఉన్నప్పుడు ఏం చేశారు, ఆయన నందమహారాజు యొక్క చెప్పులు ఆయన తల మీద పెట్టుకుని తీసుకొచ్చారు. అది కూడా ఎలా తీసుకుని వచ్చారు, ఏదో మొయ్యలేను నేను, నా వల్ల కాదు, ఈ చెప్పుల బరువు నేను మొయ్యలేను అన్నట్లు తల మీద పెట్టుకుని అతి కష్టం మీద తీసుకొచ్చి నందమహారాజుకి ఇస్తారు. ఆయన చాలా ప్రేమతోటి ఆహా ఎంత కష్టపడి తీసుకొచ్చావు నాన్న అని చెప్పేసి ఎంత ప్రేమగా దగ్గరగా తీసుకుని ఆయన ముద్దాడతారు అన్నమాట. సో ఆ లీల పాస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఆయన లీలలు చేసినటువంటి కుచేలుడితో చేసినటువంటి లీలలు, వసుదేవుడు, ధర్మరాజు, కుంతీదేవిని కూడా ఆయన ఎప్పుడు కూడాను అంత దేవాది దేవుడైనా సరే కుంతీదేవి అంతలా ప్రార్థిస్తూ ఉన్నా సరే ఎప్పుడు కూడా కుంతీదేవికి ఆయన మేనత్త కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా గౌరవాలు ఇచ్చి స్వామి ఆవిడికి ప్రణామాలు చేశారు. అదేవిధంగా ధర్మరాజు కూడా ఆయనకి పెద్ద ఆయన కాబట్టి ఆయనకు కూడా ప్రణామాలు చేసేవారు, ధర్మరాజుకి భీముడికి ఇద్దరికి కూడా. సో ఈ విధంగా స్వామి ఎంత గొప్పగా ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, దేవాది దేవుడైనా సరే ఆయన లీలలు చేసేటప్పుడు ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే గనక అది శాస్త్రబద్ధంగా ఉంటుంది. నేనంత గొప్ప వ్యక్తిని కదా అని చెప్పి గర్వంతో ఉండడం గాని, వేరే వాళ్ళని తక్కువ చేయటం గాని ఆయన ఎప్పుడు చేయరు. ఇంకా ఆయన ఎప్పుడైతే కనుక ఆ విధంగా వినమ్రతతోటి ఉంటారో ఆయన యొక్క కీర్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కీర్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో మనం చూస్తాం ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చి ఏదైనా ఒక వాళ్ళ యొక్క ఫంక్షన్స్ కానీ వేటిల్లో కానీ వాళ్ళందరికీ కూడా భోజనం వడ్డించడము, సో వేరే వాళ్ళకి సేవ చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు తక్కువ అయిపోతారా? వాళ్ళు ఏమి తక్కువ అవరు. ఇంకా వాళ్ళ యొక్క గొప్పతనం ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా నా విధంగా చేస్తే కనుక గొప్పతనం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆయన ఎప్పుడు కూడా బృందావనంలో గోపాల బాలుడే, ఆయన కురుక్షేత్ర యుద్ధంలో ఆయన గొప్ప నాయకుడే, గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి ద్వారకా నగరానికి రాజు. ఇన్ని రకాలుగా ఎలా ఉన్నా సరే ఆయన ఏం చేస్తారు, ఆయన రాజసూయ యజ్ఞంలో ఆయన యొక్క డ్యూటీ ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఏం చేస్తారు రాజసూయ యజ్ఞంలో ఆయన డ్యూటీ? అందరు రాజుల యొక్క పాదాలు కడుగుతారు. అందరి పాదాలు. ఆయన డ్యూటీ ఏంటంటే కనుక చెప్పులు సంరక్షించడం అనమాట. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరిది అది ఆయన డ్యూటీ తీసుకుంది. సో భీముడైతే కనుక వంట ఇన్ఛార్జ్, కర్ణుడైతే కనుక దానాలు ఎవరెవరికి ఇవ్వాలి అని దానికి ఇన్ఛార్జ్. సో అర్జునుడు అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్యూటీ తీసుకున్నారు. ఎందుకంటే కనుక చాలా పెద్దగా జరుగుతుంది అనమాట రాజసూయ యజ్ఞం. అందులో కృష్ణుడు ఏం తీసుకున్నారు అంటే కనుక ఆయన చెప్పులు భద్రపరిచేటువంటి డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్. సో ఆ విధంగా తీసుకోవడం మూలంగా ఆయన యొక్క పరువు ఏమన్నా తగ్గిపోయిందా?
ఆయన గొప్పతనం ఏమన్నా తగ్గిపోయిందా? ఏమీ తగ్గలేదు. సో ఆ విధంగా డ్యూటీ చేస్తున్నా సరే అగ్రపూజ చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడైతే డిస్కషన్ వచ్చిందో ఏం జరిగింది అప్పుడు? అందరూ కూడా సహదేవుడు ముందుగా రికమెండ్ చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ జరగాలి. సో వెంటనే భీష్ముడు కూడా ఎస్ కరెక్ట్, ఆయనకి అగ్రపూజ చెయ్యాలి అని చెప్పి అంటారు. సో మిగతా వాళ్ళందరూ కూడా అదే డెసిషన్కి వస్తారు. అప్పుడు ఆయన పిలిపిస్తారనమాట, రండి 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 అని. అప్పుడు అక్కడ చెప్పుల డిపార్ట్మెంట్ చివరున్నా సరే ఆయన అక్కడికి వస్తారు. వస్తే ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి అగ్రపూజ అంతా చేపిస్తారు. చేపించే ముందు మళ్ళీ శిశుపాలుడు అభ్యంతరం తెలిపి స్వామిని దూషిస్తే కనుక వెంటనే స్వామి ఏం చేస్తారు? సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరిస్తారన్నమాట. సో స్వామి ఈ విధంగా పనులు చేసినా సరే ఆయన యొక్క గొప్పతనం, ప్రతిష్ట అనేటువంటిది తగ్గిపోదు. ఇంకా ఆయన యొక్క గ్రేట్నెస్ పెరుగుతుంది. ఆయన గ్రేట్నెస్ పెరిగిపోతుంది. చూడండి, అంత గొప్ప వ్యక్తి ఇంత చిన్న పని చేస్తూ ఉన్నాడు అంటే కనుక ఎంత గ్రేట్. అది ఇంకా గ్రేట్ పెరిగిపోతుంది. ఆల్రెడీ ఆయన గ్రేట్, ఇంకా ఆయన గ్రేట్నెస్ బాగా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అదే చెప్తున్నారు వీళ్ళు కూడా, మొత్తం విశ్వానికి అంతటికీ కూడా పోషించేటువంటి వాడివి నువ్వే, మొత్తం అందరినీ పోషించేటువంటి వాడివి, అందరికీ లాభాన్ని కలిగించేటువంటి వాడివి, దుష్టులందరినీ కూడా నశింపచేసేటువంటి వాడివి, సత్వగుణానికే నిధివి నువ్వు. కాబట్టి అటువంటి నువ్వు ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క సేవకుణ్ణి అని చెప్పి చెప్పడం మూలంగా, చేసి చూపించడం మూలంగా, మాకు ఇంత గౌరవ మర్యాదలు ఇవ్వడం మూలంగా, ఇంత మంచి మాటలు మమ్మల్ని గ్లోరిఫై చేస్తూ నువ్వు చెప్పడం మూలంగా ఏమైంది? ఇదంతా కూడా నీ యొక్క దివ్యమైనటువంటి లీల. దీనివల్ల నీ యొక్క లీల ఇంకా మాధుర్యంగా మారుతుంది, నీ యొక్క గొప్పతనము, ప్రతిష్ట ఇంకా పెరుగుతాయి స్వామి అని చెప్పేసి ఇక సనక సనందనాదులు చెప్తున్నారన్నమాట. సో 25వ శ్లోకము సునీత మాతాజీ చదవండి. సునీత కే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హే భగవాన్, ఈ ఇరువురు అమాయకులకు లేదా మాకు నీవు ఏ శిక్ష విధింపకోరినను కపటరహితముగా మేము అంగీకరిస్తుము. దోషరహితులైన ఇరువురిని శపించితిమని మేము అవగతము చేసుకుంటుమి. హరే కృష్ణ. సో ఇప్పుడు అసలైన విషయం చెప్తున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. అయ్యో, మేము వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నటువంటి స్వామి యొక్క సేవకులని మేము శాపమిచ్చాము. అంటే ఏంటి? మేము చేసినటువంటి పని సరికాదు, మేము చేసినటువంటి పని సరికాదు. సో ఎందుకు సరికాదు అంటే కనుక మనకి భగవద్గీతలో కూడా చెప్తారనమాట స్వామి. ఎవరైతే కనుక స్వామి యొక్క భక్తులు అవుతారో వాళ్ళల్లో ఆటోమేటిక్ గా దేవతలలో ఉండేటువంటి గొప్ప గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళలో వచ్చేస్తాయంట. దేవతలలో ఉన్న గొప్ప లక్షణాలు రావడమే కాదు, ఇంచుమించు స్వామి ఏ విధంగా ఉన్నటువంటి మంచి మంచి లక్షణాలు, సద్గుణాలు ఏవైతే ఉన్నాయో స్వామిలో ఇంచుమించు ఆ లక్షణాలన్నీ కూడా వాళ్ళ యొక్క భక్తుల్లో వచ్చేస్తాయి. వైకుంఠవాసులందరికీ కూడా ఆ యొక్క లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అంటే జయ విజయులకి కూడా అటువంటి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తులైనటువంటి నీ యొక్క ద్వారపాలకులు, నీ యొక్క పర్సనల్ సర్వీస్ లో ఉన్నటువంటి జయ విజయులు పాపం వాళ్ళిద్దరూ కూడా అమాయకులు. జయ విజయులు ఇద్దరు కూడా అమాయకులు. సో వాళ్ళని మేము ఏం చేసాము? తప్పు లేదు పాపం వాళ్ళదేమీను, అయినా సరే మేము తెలుసుకోకుండా యొక్క రజస్తమో గుణాల ప్రభావం మూలంగా మేము వాళ్ళని శిక్షించాము అని అనుకుంటున్నాము, తెలుసుకున్నాం మేము. కాబట్టి ఈ యొక్క అమాయకులకు కానీ లేకపోతే మాకు కూడా, ఎందుకంటే మేము నీ భక్తుల పట్ల అపరాధం చేశాం మేము, కాబట్టి మాకు కూడా నువ్వు ఏ విధమైనటువంటి శిక్ష వేసినా సరే మేము దాన్ని అంగీకరిస్తాము. మేమేమైనా అపరాధం చేస్తుంటే కనుక మమ్మల్ని శిక్షించండి అని చెప్పేసి స్వామికి వాళ్ళు విన్నవించుకుంటూ ఉన్నారనమాట. సో దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి? మనకేమిటి లెసను అని అంటే కనుక, మనం భక్తులతోటి ఎప్పుడైనా సరే వాళ్ళతోటి ప్రవర్తించేటప్పుడు
వాళ్ళలో మనము తప్పులు ఏమున్నాయి అని చెప్పేసి మనము ప్రయత్నించకూడదు అనమాట. వాళ్ళలో తప్పులు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఫాల్ట్ ఫైండింగ్ అనమాట. అది సరిగ్గా చేయలేదు, ఇది సరిగ్గా చేయలేదు, అది అలా చేయాల్సి ఉంది, ఇలాగా మనము వాళ్ళు చేసిన తప్పుల్ని వెతకూడదు అనమాట. వాళ్ళు చేసిన తప్పుల్ని వెతకూడదు. సో ఒకవేళ వాళ్ళు ఏమైనా సరే తప్పే చేశారే, నిజంగానే వాళ్ళు తప్పు చేసినా సరే స్వామి ఏం చెప్పారు, ఎప్పుడైనా సరే యాక్సిడెంటల్ గా అటువంటి తప్పులు చేస్తే గనక వాళ్ళని సాధువులుగానే నేను పరిగణిస్తాను. వాళ్ళు భక్తియుత సేవలో నియుక్తులై ఉండడం మూలంగా వాళ్ళు ఏదైతే కనుక వాళ్ళలో డ్రాబ్యాక్ ఉందో, ఏదైతే తప్పు చేశారో, వాళ్ళలో ఏదైతే కనుక లోపం ఉందో, ఆ లోపం అంతా కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు త్వరలోనే వాళ్ళు అధిగమించి మళ్ళీ ఆ భక్తి మార్గంలో ముందుకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఏదో చిన్న తప్పు జరిగింది అంతే ఇప్పుడు వాళ్ళ వల్ల. అటువంటి వాళ్ళందరినీ కూడా నేను సాధువులు భక్తుల కిందనే పరిగణిస్తాను. స్వామే భక్తుల కింద పరిగణించినప్పుడు మనం వాళ్ళని భక్తులు కాదు అని చెప్పి పరిగణించడానికి మనం ఎవరు అండి? అదేంటి, యాక్సిడెంటల్ గా చేసిన మిస్టేక్, కావాలని చెప్పి చేసిన మిస్టేక్స్ కాదు. కావాలని చెప్పి చేసిన మిస్టేక్స్ అయితే కనుక వైష్ణవ అపరాధాలే. అనుకోకుండా ఎప్పుడైనా జరిగితే కనుక అటువంటి వాటిని నేను స్వామి అటువంటి తప్పుల్ని నేను మన్నిస్తాను అని చెప్పి చెప్తున్నారు. అటువంటి వాటిని మనం కూడా సీరియస్ గా తీసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ జైవిజీలకి శాపం ఇచ్చారు కాబట్టి సనత్ కుమార్లు కూడా వాళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళకి శిక్ష విధించినా, అదే విధంగా వాళ్ళతో పాటు మాకు శిక్ష విధించినా కరే మాకు అంగీకారమే, మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇంకా మాట్లాడడం ఆపేశారనమాట. అప్పుడు స్వామి మాట్లాడడం మొదలు పెట్టారనమాట. స్వామి ఏం మాట్లాడుతున్నారో మనం ఇప్పుడు చూద్దాం. మల్లేశ్వరి మాతాజీ చదవండి 26వ శ్లోకం ట్రాన్స్లేషన్ అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఓ బ్రాహ్మణులారా, వీరికి మీచే వసగబడిన శాపము మొదట నా చేతనే నిర్ణయింపబడినది ఎరుగుము. కనుక దానవంశమున వీరు జన్మింపగలరు, కానీ క్రోధము చే తీవ్రతరమైన ఏకాగ్రత ద్వారా వీరు ఆలోచన యందు నాతోనే దృఢముగా కలిసి ఉండి శీఘ్రమే నా సన్నిధికి వద్దురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. సో ఎప్పుడైతే గనక కుమారులు ఈ విధంగా చెప్పారో స్వామి సమాధానం ఇవ్వడం మొదలు పెడుతున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు, మీరిచ్చినటువంటి శాపము నా వల్లే వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏమవుతారు వీళ్ళు, దానవ వంశంలో వీళ్ళు జన్మిస్తారు. కానీ ఏమవుతుంది, చాలా కోపంతోటి, చాలా ఇంటెన్స్ అన్నమాట, తీవ్రమైనటువంటి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతోటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు నా పట్లే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, నా యొక్క ఆలోచన మీదే వాళ్ళు ఉంటారు కాబట్టి వెంటనే మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే స్వామి ఇంతకు ముందు అడిగారు, సో నేను ఒక ఫేవర్ చేయొచ్చా వీళ్ళకి, వాళ్ళు భౌతిక ప్రపంచంలో పడిపోతారని చెప్పని మీరు శాపం ఇచ్చారు కదా, పడిపోయినా సరే మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకోగలనా, వీళ్ళని తెచ్చుకోవచ్చా అని అడిగారు కదా. సో అప్పటికి కుమారులు ఏం చెప్పారు సమాధానం, మీరు ఏ విధంగా చేసినా సరే మాకు అంగీకారమే స్వామి, మేము చేసింది చాలా తప్పు ఇది. సో మాకు కూడా ఏ శిక్ష విధించినా పర్వాలేదు, వాళ్ళకి ఏ శిక్ష విధించినా సరే పర్వాలేదు, అంటే వాళ్ళ శిక్షను మోడిఫై చేసినా సరే పర్వాలేదు, మమ్మల్ని శిక్షించినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో అప్పుడు స్వామి చెప్పారనమాట. ఏం చెప్పారు, వీళ్ళు దానవ వంశంలోనే జన్మిస్తారు, కానీ ఏంటంటే కనుక ఇంటెన్స్, చాలా ఏకాగ్రతతోటి నాతోనే కలిసి ఉంటారు కాబట్టి మళ్ళీ వెంటనే నా దగ్గరికి వచ్చేస్తారు వీళ్ళు అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వృత్తాంతం యొక్క లీలలో ఏదైతే ఉందో మొత్తం స్వామి యొక్క ప్లాన్ అంతా కూడా మనకి ఇప్పుడు రివీల్ అవుతుంది. ఏంటి స్వామి యొక్క ప్లాన్ ఏంటి అంటే కనుక, స్వామి ఒక్కొక్కసారి ఆయనలో కూడా యుద్ధం చెయ్యాలి అనేటువంటి ఒక డిజైర్ ఉంటుంది అనమాట. స్వామికి కూడా యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది. కానీ వైకుంఠంలో గొడవలు, దెబ్బలాటలు, ద్వేషము, ఈర్ష్య ఇలాంటివన్నీ ఏమి ఉండవు అక్కడ. అటువంటి అవలక్షణాలు ఏమి ఉండవు వైకుంఠంలో. వైకుంఠంలో స్వామి యుద్ధం చేయడం అనేటువంటిది ఉండదు. యుద్ధం చేస్తే కనుక చేస్తారు స్వామి వైకుంఠంలో. గోపబాలులతోటి ఆయన యుద్ధం చేస్తారు. ఏంటి, కుస్తీ యుద్ధాలు వాళ్ళ స్నేహితులతోటి సరదాగా మాక్ ఫైట్లు అనమాట, సరదా ఫైట్లు చేస్తారు. కానీ స్వామి ఇంకా బాగా ఫైట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, యుద్ధం చేయాలంటే అక్కడ కుదరదు. ఇంకా యుద్ధం చేయాలంటే కనుక
భౌతిక ప్రపంచానికి రావాలి. మరి భౌతిక ప్రపంచంలో రావాలి, వస్తే మరి ఎవరితో యుద్ధం చేస్తారు స్వామి? మామూలు వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మళ్ళా ఏదో చిన్న చిన్న తప్పులు చేసేటువంటి వాళ్ళు, చిన్న పాపాత్ములు, వీళ్ళతో యుద్ధం చేయరు ఆయన. ఆయన ఏది చేసినా సరే ఆయన లీలలంతా కూడా భక్తులతోనే చేస్తారు ఆయన. సో కాబట్టి యుద్ధం చేయడానికి కూడా ఎవరో ఒకళ్ళు వైకుంఠం నుంచే రావాలి. సో కాబట్టి యుద్ధం చేయడానికి ఆయన ఎనిమీస్, శత్రువులు అంటే కనుక నిజమైన శత్రువులు కాదు, ఆ యొక్క లీలలో అంటే అదొక ప్లే అన్నమాట. అది దాంట్లో శత్రువులను కూడా స్వామి వైకుంఠం నుంచే తెచ్చుకుంటారు. సో కాబట్టి ఆ సేవ చేయడానికి అవకాశం ఎవరికి వచ్చింది? జయ విజయులకి వచ్చింది అవకాశము. సో కాబట్టి నా వల్లనే వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారు? స్వామితోటి యుద్ధం చేయడానికి వాళ్ళిద్దరికి కూడా ఆ డ్యూటీ వచ్చిందనమాట. కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేయడం అనేటువంటిది ఎవరి ద్వారా జరిగింది? సనత్ కుమారుల వల్ల జరిగింది. సనత్ కుమారుల వల్ల జరిగింది అనమాట. సో ఆ విధంగానే సనత్ కుమారుల చేత వాళ్ళు ఆ విధంగా శాపం ఇవ్వబడ్డారు. సో శాపం ఇచ్చిన తర్వాత వాళ్ళు దానవ వంశంలో వాళ్ళు జన్మిస్తారు. జన్మించిన తర్వాత మళ్ళీ స్వామితోటి యుద్ధం చేసిన తర్వాత ఆ లీల పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వైకుంఠానికి తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇదంతా కూడా స్వామి యొక్క లీల అన్నమాట. సో ఈ విధంగా స్వామి చెప్పారన్నమాట. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. సో స్వామి వాళ్ళతో చెప్పేశారు, మళ్ళీ బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. సుజాత మాతాజీ చదవండి. కేశ సుజాత మాతాజీ 27వ శ్లోకం. బ్రహ్మదేవుడు పలికను, దేవదేవుడగు వైకుంఠనాథుని ఆ విధముగా స్వప్రకాశమానముకు వైకుంఠ లోకమునందు గాంచిన పిదప మునులు ఆ దివ్యధామమును వీడిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ వైకుంఠ లోకం ఏ విధంగా ఉంటుందని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పారు. మళ్ళీ మనకి భగవద్గీతలో కూడా వస్తుంది అనమాట. స్వామి యొక్క ఎలా ఉంటుంది, ఆయన యొక్క వైకుంఠం అంటే మనకి చెప్పారు. న తద్భాషయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో ఆయన యొక్క ధామం ఎలా ఉంటుందంట, అక్కడ వెలుతురు కోసం సూర్యుడు గాని లేకపోతే కనుక చంద్రుడు గాని, సూర్యచంద్రులు ఎవరు అవసరం లేదు, విద్యుత్ ఏమీ అవసరం లేదు. అవన్నీ కూడా ఎలా ఉంటాయంట, స్వయం ప్రకాశమానాల కింద ఉంటాయి అన్నమాట. సో అదే విషయాన్ని మనకి బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు అనమాట. భగవంతుడి యొక్క దివ్యధామం ఎలా ఉంటుంది, స్వయం ప్రకాశము. సూర్యుడు చంద్రుడు ఎవరు అవసరం లేదు, అక్కడ ఏమి కూడా మనకి అవసరం లేదనమాట. ఆ వైకుంఠ లోకానికి ఎవరైనా కనుక వెళ్తే కనుక మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. వైకుంఠ లోకానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావడం అనేటువంటిది జరగదు అనమాట. కానీ ఒకవేళ ఎవరైనా సరే వస్తున్నారు వైకుంఠ లోకం నుంచి అంటే కనుక ఏంటంటే కనుక దానికి కారణం ఉంటుంది. ఏంటి, స్వామితో పాటు లీల చేయడానికి ఇక్కడికి వస్తారు భౌతిక ప్రపంచంలో. మళ్ళీ లీల అయిపోయిన తర్వాత స్వామి పంపించేస్తారు అన్నమాట. హరే కృష్ణ. సునీత మాతాజీ చదవండి 28వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతం మునులు భగవానునకు ప్రదక్షిణలు కావించి వందనములిడిరి. వైష్ణవుడి దివ్య వైభవములను తెలుసుకొని పరమానంద భరితులై అచ్చటి నుంచి బయలుదేరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అప్పుడు ఏం చేశారు, సనత్ కుమారులు అందరూ కూడా స్వామికి ప్రదక్షిణం చేశారంట. ప్రదక్షిణం చేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళ యొక్క లోకానికి వచ్చేసారనమాట వెనక్కి. సో వైష్ణవుల యొక్క గొప్ప వైభవాలు ఏమిటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలుసుకుని చాలా చాలా ఆనందపడ్డారనమాట. శశికళ మాతాజీ 29వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభు. భగవానుడు పిదప తన సేవకులకు జయ విజయులతో ఇట్లు పలికాను, మీరు ఈ స్థానమును వీడు కానీ భయపడవలదు, మీకు శుభమగు కాక. బ్రాహ్మణుల శాపమును ప్రతిహతం చేయ సమర్థుడనైనను నేనట్లు చేయబోను, పైగా దానిని నేను సమ్మతించుచున్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎప్పుడైతే కనుక కుమారులు వెళ్ళిపోయారో అప్పుడు జయ విజయులను ఇద్దరిని కూడా సంబోధించి స్వామి ఈ విధంగా చెప్పారనమాట. సో మీరిద్దరూ కూడా ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేశారు. కానీ ఏం చెప్తున్నారు, కానీ భయపడవద్దు. స్వామి చూడండి ఎంత ఎష్యూరెన్స్ ఇస్తున్నారు, భయపడవద్దు, మీకు మంచి జరుగుతుంది. బ్రాహ్మణుల శాపం ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి శక్తి నాకుంది,
కానీ నేను చెయ్యట్లేదు. ఎందుకంటే కనుక బ్రాహ్మణుల యొక్క మాటకి స్వామి అంత విలువిస్తారు కాబట్టి. నేను వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క శాపంతో నేను అంగీకారంగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. సో యాక్చువల్గా చూస్తే కనుక ఈ యొక్క ఎందుకు స్వామి ఈ విధంగా వీళ్ళకి వాళ్ళ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి శాపానికి అంగీకారం ఇచ్చారు అని అంటే కనుక అది మనకి 30వ శ్లోకంలో వస్తుంది అనమాట. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారండి? చదవని వాళ్ళు ఎవరైనా హరే కృష్ణ ప్రభు. చదవండి మాతాజీ. 30వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. చదవమంటారు ప్రభుజీ? చదవండి మాతాజీ. వైకుంఠం నుండి ఈ నిష్క్రమణము లక్ష్మీదేవిచే పూర్వమే పలుకబడినది. ఒకమారు ఆమె ధామమును విడిచి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు నేను నిద్ర ఎందుండగా ద్వారము చెంత మీరు ఆమెను అడ్డగించిరి. తత్కారణమున ఆమె మిగుల క్రుద్ధురాలయ్యను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. హరే కృష్ణ. 31వ శ్లోకం అనువాదం కూడా చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. వైకుంఠ వాసులకు జయ విజయులకు భగవానుడి ఇట్లు ఆశ్వాసముసగెను. సంరంభ యోగమున మీరు బ్రాహ్మణులను నిర్లక్ష్యపరిచిన పాపము నుండి బయటపడి శీఘ్రమే నా చెంతకు చేరుతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్వామి చెప్తున్నారు అనమాట వాళ్ళిద్దరికి కూడా. ఇంతకు ముందు లక్ష్మీదేవి ఈ విధంగా వైకుంఠం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ చెప్పింది అనమాట. సో ఆవిడ వైకుంఠ ద్వారాల్లో ఆవిడ మూవ్ అవుతున్నప్పుడు ఆవిడ చెప్పింది అనమాట, ఒకసారి మీరు ఆవిడ్ని కూడా అడ్డగించారు. సో కాబట్టి లక్ష్మీదేవి మీ పట్ల చాలా ఆవిడ ఏమైందంట, చాలా క్రుద్ధురాలైంది అనమాట, బాధపడింది అనమాట ఆవిడ. సో కాబట్టే మీరేంటి యొక్క వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. సో మీకేంటంటే కనుక కానీ ఏంటంటే కనుక కొంతకాలంలోనే బ్రాహ్మణుల్ని మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆ పాపం నుంచి బయటపడి మళ్ళీ నా దగ్గరికి మీరు వచ్చేస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే కనుక జై విజయులు వాళ్ళు కోపంతో మళ్ళీ భక్తి చేస్తారు. వాళ్ళు కూడాను భౌతిక ప్రపంచంలో ఎలాగ భక్తి చేస్తారు? స్వామి మీద కోపంతో వాళ్ళు భక్తి చేస్తారనమాట. ఎప్పుడు కూడా స్వామిని తలుచుకుంటూ ఉంటారు. ఎలా అయితే కనుక కంసుడు కూడా అదే విధంగా ఉన్నాడు అనమాట. 24 గంటలు కూడా కంసుడు కృష్ణుడి గురించి ఆలోచించేవాడు. ఎలా ఆలోచించేవాడు? కృష్ణుని ఎలా చంపాలా, ఎవరిని పంపించాలా, పంపించిన వాళ్ళు ఏమైంది, వాళ్ళు కృష్ణుని చంపడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా. ఇంకా ఒక్కొక్కసారి కళల్లో అయితే పడుకునేటప్పుడు కూడాను కృష్ణుడు వచ్చేసాడు, కృష్ణుడు నన్ను చంపేస్తాడు, కృష్ణుడు నా గొంతు పట్టేసుకున్నాడు అని చెప్పి ఎప్పుడు కూడా 24 గంటలు కూడా భయంతో కోపంతో కృష్ణుడినే తలుచుకున్నాడు అనమాట. సో కాబట్టి ఏమైంది, అల్టిమేట్ గా కృష్ణుడి చేతిలో మరణం లభించింది. కృష్ణుడి చేతిలో మరణం లభించడం అంటే ఏంటి, ఇంకంతే డెలివరీ అయిపోయినట్టే అనమాట. సో అదే విధంగా వీళ్ళకి కూడా చెప్తున్నారనమాట. సో మీరు కూడా ఏంటంటే కనుక భక్తి యోగాన్ని యొక్క క్రోధంతో వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క శాపం నుంచి మీకు విముక్తి కలుగుతుంది. సో మధ్వాచార్య మనకి చెప్తారనమాట. సో ఏం చెప్తున్నారంటే కనుక భక్తి చేయటం మూలంగా అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి కూడా విముక్తులు అవుతారు. కాబట్టి బ్రాహ్మణులు పట్ల చేసినటువంటి అపరాధం కూడా యొక్క భక్తి చేయటం మూలంగా మనం దాన్ని అధిగమించగలం అన్నమాట. యాక్చువల్గా భక్తి అనేటువంటిది మొత్తము 12 రసాల్లో చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదేంటంటే కనుక రౌద్రం అంటే కనుక కోపంతో, అద్భుతం అంటే కనుక ఆశ్చర్యం, వండర్ తోటి, శృంగారం కాంజుగల్ లవ్, అదేవిధంగా హాస్యం కామెడీ అన్నమాట, పరిహాసం చేయటం, వీరత్వం చూపించడము, అదేవిధంగా కరుణ చూపించడము, సేవ చేయడము, దాస్యుల కింద అవ్వడము, స్నేహితుడి కింద ఉండడము, సాఖ్యము, భయంకరం హర్రర్ చాలా భయంగా ఉండడము, చాలా షాక్ లో ఉండడం అన్నమాట, బీభత్సము, ప్రశాంతంగా న్యూట్రల్ గా ఉండడము, ఇంకా వాత్సల్యము, పేరెంట్హుడ్ అన్నమాట, వాత్సల్య భావంతో ఉండడం. సో మొత్తము ఈ 12 రసాలే కలిపి ఏమంటారు, దాన్నే ప్రేమ, ఎఫెక్షన్ అని చెప్పని అంటారు అనమాట. సో కాబట్టి మీరిద్దరు కూడా ఏంటి ఈ యొక్క క్రోధం రౌద్రంలో మీరు నాకు భక్తి చేస్తారు కాబట్టి మీరేమవుతారు, దీని నుంచి మీరు బయటపడతారు
సో ఎంతటి గొప్ప పాపాలు చేసినా సరే ఈ యొక్క భక్తి అనేటువంటిది ఎంత, కృష్ణుని తలుచుకోవడం అనేటువంటిది ఎంత శక్తివంతమైనటువంటిది ఏంటంటే కనుక కృష్ణుడి యొక్క శత్రువులు కూడా వాళ్ళు డెలివర్ చేయబడతారు. కృష్ణుడి యొక్క శత్రువులు కూడా వాళ్ళు డెలివరీ చేయబడతారు ఈ విధంగా కృష్ణుడి పట్ల ఎక్స్ట్రీమ్ ద్వేషం చూపించినప్పుడు. కానీ మనకు చెప్తారనమాట ఆచార్యులు అందరూ కూడా. సో కాబట్టి నేను ఆ పాత ఎంచుకుంటాను అంటే గనక మనం సరిగ్గా చేయలేము అనమాట. అది చేయడం మూలంగా ఎక్కడో అక్కడ మనము వేరే రకమైన అపరాధం చేసేస్తాం, వైష్ణవ అపరాధం. అంతే, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనం ఏం చేయాలి, భక్తి ఎప్పుడు కూడాను ఫేవరబుల్ గా కృష్ణుడికి ప్రేమతోటి సేవతోటి ఆయనకి అనుకూలంగా మనము భక్తి చేయాలి అని చెప్పి మన యొక్క ఆచార్యులు అందరూ కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క భక్తి యోగం అనేటువంటిది ఎంత శక్తివంతమైనటువంటిది అంటే కనుక వాళ్ళ యొక్క జన్మతోటి దేనికి సంబంధం లేదు. వాళ్ళు దేవతలైనా సరే, అసురులైనా సరే, ఎవరైనా సరే దీని నుంచి చక్కటి ఫలితాలు భక్తి యోగం చేయటం మూలంగా పొందగలుగుతారనమాట. అందుకే స్వామి ఏం చెప్తున్నారు, ఎప్పుడు కూడా నన్ను తలుచుకునే ఉండు అని చెప్పారు మనకి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవా నమస్కురు అని చెప్పి స్వామి మనకు చెప్పారు. సో నాకు నమస్కారం చెయ్యి, నాకు సేవ చెయ్యి, నన్నే ఎప్పుడు తలుచుకుంటూ ఉండు అని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి ఈ యొక్క స్వామి పట్ల సేవ చేస్తూ ఉండాలి. రెండవది మనం వైష్ణవాపరాధాలు చేయకుండా ఉండాలన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కనుక మనకి స్వామికి శత్రువు కింద ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆయన్ని తలుచుకుంటూ ఉండడం మూలంగా ఆ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలన్నమాట. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారండి 32వ శ్లోకము ట్రాన్స్లేషన్? హరే కృష్ణ. వైకుంఠ ద్వారం చెంత పలికిన పిమ్మట భగవానుడు పెక్కు దివ్య విమానములచే శోభిల్లున్నదియు సమస్తైశ్వర్య తేజములను అతిశయించున్నదియునకు తన ధామమునకు మరలేను. హరే కృష్ణ. సో ఏమైందంట, ఈ యొక్క ఇదంతా కూడా ఈ యొక్క సంఘటన అంతా కూడా జరిగిన తర్వాత స్వామి ఏం చేశారు, సనత్ కుమారులు వాళ్ళు వెళ్ళిపోయారు బ్రహ్మలోకం, ఎక్కడైతే వాళ్ళు వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారు. స్వామి ఏం చేశారు, వైకుంఠ లోకానికి ఆయన వెళ్ళిపోయారు. వైకుంఠ లోకం ఎలా ఉంటుందని చెప్తున్నారు, చాలా విమానాలతో శోభిల్లుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు, చాలా దివ్యంగా ఉంటుంది అని చెప్పేసి. కానీ స్వామి చెప్పారు కదా, ఈ యొక్క ఇన్సిడెంట్ అంతా కూడా ఎక్కడ జరిగింది అని అంటే కనుక వైకుంఠ ద్వారం దాకా జరిగింది. వైకుంఠ ద్వారం దగ్గర జరిగింది. కుమారులు వాళ్ళు యాక్చువల్ గా వైకుంఠంలోకి వాళ్ళు ప్రవేశించలేదు, ఆ ద్వారం నుంచి వాళ్ళు చూసారనమాట వైకుంఠంలో ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి మనకి ఏదైతే వర్ణన వచ్చిందో అదంతా కూడా వైకుంఠ ద్వారం నుంచి వాళ్ళు చూసారనమాట. సో వైకుంఠ ద్వారం దగ్గరే ఉన్నారు కాబట్టి ఒక రజస్తమో గుణాలు ఇంకా అక్కడ కొంచెం ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు. అది కూడా స్వామి యొక్క పర్మిషన్ తోటి వాళ్ళు ఆ విధంగా శాపం ఇవ్వగలిగారు అనమాట. లేకపోతే కనుక ఇటువంటి సంఘటన అనేటువంటిది వైకుంఠంలో జరగదు. వైకుంఠంలో జరగదు అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక యోగులు కూడాను చూస్తాం, మన దుర్వాసముని కూడా వెళ్తారు ఆ యొక్క సుదర్శన నుంచి ఆయన రక్షించుకోవడానికి వైకుంఠం వెళ్ళి అక్కడ నారాయణ నుంచి దగ్గర నుంచి రక్షణ ఇవ్వమని అడుగుతారనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కొంతమంది యోగులకి బాగా శక్తి ఉంటే కనుక అక్కడ దాకా వాళ్ళు వెళ్ళగలుగుతారు, కానీ ఎక్కువసేపు ఉండలేరు, మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారనమాట వాళ్ళు. సో ఇవంతా కూడా తెలుసుకోకుండా కొంతమంది అజ్ఞానులు ఏంటంటే కనుక విష్ణువుని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు పూజార్హము అని చెప్పి వాళ్ళకి రకరకాలైనటువంటి పూజలు అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో తర్వాత హరే కృష్ణ 33వ శ్లోకం చదవండి, 33, 34 చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కానీ దేవతా శ్రేష్ఠులుగా ఇరువురు ద్వారపాలకులు మాత్రము బ్రాహ్మణ శాపముచే సౌందర్య తేజమును నశించిన వారే పిన్నులై భగవద్ధామమునకు వైకుంఠము నుండి పతితులైరి. జయ విజయులు భగవద్ధామము నుండి పతనము చెందుచుండగా దివ్య విమానారూఢులైన దేవతలు పెద్దగా హాహాకారములు కావించారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఎవరైనా 35వ శ్లోకం చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడు ఇంకను కొనసాగించను. కశ్యపముని యొక్క శక్తివంతమగు వీర్యము తమను కప్పివేయగా దేవదేవుని ఆ ప్రధాన ద్వారపాలకులు ఇరువురును ఇప్పుడు దితి గర్భమున ప్రవేశించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏమైందంట, ఆ యొక్క ద్వారపాలకులు జయ విజయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సౌందర్య తేజాలంతా కూడా నశించి వాళ్ళు ఆ వైకుంఠం నుంచి కిందకి పడిపోయారంట. వాళ్ళు ఇక్కడికి భౌతిక ప్రపంచంలో పడిపోతూ ఉన్నప్పుడు ఆ విధంగా దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట విమానంలోంచి. వాళ్ళందరూ కూడా చూసి అయ్యో 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 అని చెప్పేసి చాలా గట్టిగా వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉన్నారనమాట. సో బ్రహ్మదేవుడు చెప్తున్నారు, సో ఎవరైతే కనుక ఆ వైకుంఠ లోకం నుంచి జయ విజయులు ఎవరైతే కనుక వాళ్ళు పతనం చెందారో వాళ్ళే ఇప్పుడు కశ్యప ముని యొక్క శక్తివంతమైనటువంటి వీర్యం వాళ్ళని కప్పివేసింది. ఆ యొక్క ప్రధాన ద్వారపాలకుల కింద ఉన్నటువంటి జయ విజయులు ఇద్దరూ కూడా ఇప్పుడు దితి గర్భంలో వాళ్ళిద్దరూ కూడా ప్రవేశించారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి మనకి చాలా క్లారిటీగా ఉందన్నమాట. సో జీవుడు ఏదో కెమికల్స్ నుంచో భౌతిక పదార్థాల నుంచో తయారు చేయబడలేదు. ఒక వ్యక్తి జన్మ తీసుకోవాలి అని అంటే కనుక ఆ యొక్క ఆత్మ తండ్రి యొక్క ఈ యొక్క వీర్యాన్ని ఆశ్రయించి తల్లి గర్భంలో ప్రవేశించబెట్టబడిన తర్వాత అక్కడ దేహాన్ని తయారు చేసుకుని ఆ యొక్క వ్యక్తి అనేటువంటిది బయటకు వస్తాడనమాట. ఈ యొక్క ఎప్పుడైతే కనుక ఇంతకు ముందు మనము చూసాం, వీళ్ళిద్దరి మధ్య కూడాను కశ్యప ముని దితి వీళ్ళిద్దరి మధ్య కూడా సంభోగం జరిగినప్పుడు కశ్యప ముని యొక్క మనస్థితి ఏమీ సరిగ్గా లేదనమాట. అది కూడా సరైనటువంటి సమయం కాకుండా సంధ్యా సమయంలో యొక్క సంభోగం అనేటువంటిది చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఆ విధంగా చేయడం మూలంగా ఈ యొక్క సరైనటువంటి సంతానం రాలేదన్నమాట. సో అందుకే మనకి చెప్తారనమాట. సో ఎప్పుడైతే కనుక సంతానాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి కూడా ఏం చెప్తారంటే కనుక యొక్క గర్భధాన సంస్కారం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. ఈ యొక్క గర్భధాన సంస్కారం చేయడం మూలంగా వచ్చేటువంటి ఆ యొక్క కుటుంబంలోకి వచ్చేటువంటి కొత్త మెంబర్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కని భక్తులు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు వస్తారనమాట. ఒకవేళ ఈ గర్భధాన సంస్కారాన్ని కనుక పాటించకపోతే కనుక ఏమవుతుంది, వచ్చేటువంటి వాళ్ళు దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, చెడ్డ సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు రావడం మూలంగా వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఆ మంచి ఆచార పద్ధతులన్నీ కూడా నశిస్తాయన్నమాట. సో అందుకే పర్టికులర్ గా ఏంటంటే కనుక బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి కూడా ఈ యొక్క గర్భధాన సంస్కారం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. లేకపోతే కనుక హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి సంతానము కలుగుతూ ఉంటారన్నమాట. స్వప్న మాతాజీ 36వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ఆ అసుర జంట యొక్క తేజమే మీ శక్తిని నష్టపరిచి మిమ్ము కలతకు గురి చేసినది. అయినను భగవానుడే స్వయముగా దీనిని అంతటినీ చేయగోరి నందున నా శక్తి పరిధిలో దీనికి పరిహారము లేదు. భాష్యం కూడా చదవమంటారా ప్రభు? మాతాజీ 37వ శ్లోకం చదవండి. వేరే వాళ్ళు ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. కొంచెం చదవని వాళ్ళు చదవండి. హరే కృష్ణ. తనయులారా, భగవానుడు త్రిగుణాధీశుడు. విశ్వము యొక్క సృష్టి స్థితి లయమునకు అతడే కారణుడు. అతని అద్భుతమగు సృజన శక్తి అనగా యోగమాయ యోగీశ్వరులకు సైతము సులభముగా అవగతము కాబోదు. ఆద్యుడగు ఆ దేవదేవుడొక్కడే మనలను రక్షింపగలడు. ఈ విషయముపై చర్చించట ద్వారా అతని పక్షమున మనమే ప్రయోజనమును సాధింపగలము. శ్రీమద్ భాగవతం నందలి వైకుంఠ ద్వార పాలకుల జయ విజయులు మునులచే శపింపబడుట అను తృతీయ స్కంధములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.
సో ఏమైంది ఆ తర్వాత అసురుల జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు, ఇంతకు ముందు వాళ్ళ యొక్క అందాన్ని తేజాన్ని వాళ్ళు కోల్పోయి వైకుంఠలోకం నుంచి కిందకి పడిపోయారు వాళ్ళు అని చెప్పారనమాట. సో కానీ కిందకి పడిపోయినా సరే వాళ్ళు ఎంత శక్తిమంతులు అని అంటే కనుక వాళ్ళిద్దరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి దేవతలందరి యొక్క శక్తి కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఏమైంది, ఎప్పుడైతే కనుక ఆ దితి గర్భంలో వాళ్ళు ప్రవేశించారో మొత్తము సూర్యుడి యొక్క కాంతి, వెలుతురు, చంద్రుడి కాంతి ఇవంతా కూడా తగ్గిపోయినాయి. మొత్తం అంతా కూడా చీకట్లో అలుముకుపోయినాయి అన్నమాట. ఎందుకంటే కనుక వాళ్ళు అంత శక్తివంతులు, వైకుంఠం నుంచి పడిపోయినా సరే వాళ్ళు ఇంకా అంత శక్తివంతులు అన్నమాట. వైకుంఠలోకం నుంచి పడిపోయినా సరే చాలా శక్తిమంతుల కింద ఉన్నారు. ఎందుకంటే కనుక అంత శక్తిమంతులు కావాలి కాబట్టి స్వామి వాళ్ళతో యుద్ధం చేయాలి కాబట్టి వాళ్ళు అంత శక్తివంతులు అన్నమాట. చూస్తాం హిరణ్యాక్షుడు యుద్ధం చేయడానికి అందరినీ కూడా వెళ్ళి అడుగుతూ ఉంటాడు అన్నమాట. సో దయచేసి నాకు యుద్ధ భిక్ష పెట్టండి అని చెప్పేసి చాలా సర్కాస్టిక్ గా వరుణుణ్ణి కూడా అడుగుతారనమాట. అప్పుడు నీతోటి యుద్ధం చేయగలిగింది నేను ఎవరు లేరు, ఒక విష్ణు తప్పితే అని చెప్తే ఓకే విష్ణు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో అంతటి శక్తివంతులు అనమాట ఈ యొక్క హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా. సో ఎందుకు వాళ్ళకి అంటే గనక స్వామి వాళ్ళకి ఆ విధంగా యుద్ధం చేయడానికి, స్వామి వాళ్ళతో యుద్ధం చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని అంత శక్తివంతంగా స్వామి తయారు చేశారనమాట. సో అదేవిధంగా స్వామి యొక్క నిర్దేశం ఆ విధంగా ఉంటుందన్నమాట. స్వామి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు, నాతో యుద్ధం చేయాలి అని మీరు రెడీ అవ్వండి కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఇచ్చారనమాట. అదే విధంగా ఎవరైనా సరే స్వామికి యొక్క భక్తిని ప్రచారం చెయ్యండి అని చెప్తే కనుక స్వామి వాళ్ళకి శక్తి కూడా అదే విధంగా ఇస్తారనమాట. అదే విధంగా గురువు ఆదేశం కూడా అలాగే ఉంటుందన్నమాట. గురువు ఏదైనా సరే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అని అంటే కనుక దాంట్లో దాన్ని చేయగలిగేటువంటి శక్తి కూడా మనకి ఇస్తారనమాట. సో మనం ఏం చేయాలి, మన యొక్క శక్తి వంచన లేకుండా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తే కనుక ఆటోమేటిక్ గా మనకు ఆ శక్తి కూడా మనకి వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఈ యొక్క జై విజయులు ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు చాలా శక్తిమంతులు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి కింద రాబోతున్నారు. వాళ్ళిద్దరూ తిథి గర్భంలో ఉన్నారు. సో వాళ్ళ యొక్క శక్తిని కౌంటరాక్ట్ నలిఫై చేయగలిగేటువంటి శక్తి నా దగ్గర లేదు. సో మొత్తం త్రిగుణాధీశుడు, విశ్వం యొక్క సృష్టి లయానికి కూడా అంతడు ఆయనే కారణము కాబట్టి ఆయన గురించి గొప్ప గొప్ప యోగులకి కూడా అర్థం అవ్వదు, అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆయన దేవాది దేవుడైనటువంటి ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. సో కాబట్టి ఆయన యొక్క శరణాగతి పొందండి, సో ఆయనకి భక్తి సేవ చేస్తూ ఉండండి. సో ఆటోమేటిక్ గా మీరు ఈ యొక్క వైపరీత్యం నుంచి బయటపడతారు అని చెప్పేసి స్వామి అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క దేవతలందరికీ కూడా చెప్పారనమాట. సో కాబట్టి భాగవతం ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే కనుక భక్తుడు ఎప్పుడు కూడా వచ్చినటువంటి ఒక్కొక్కసారి భక్తులకి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. సో కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం కలత చెందకుండా వాటిని ఏం చేయాలి, స్వామి యొక్క సేవలో ఉంటే కనుక ఆటోమేటిక్ గా అవన్నీ కూడా పోతాయి. పోయిన తర్వాత ఏం చేస్తాయి, మనం కూడా వైకుంఠ లోకానికి వెళ్ళవచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అదే విధంగా జై విజయులకు కూడా పాపం కష్టం వచ్చింది. జై విజయులే కాకుండా వాళ్ళు ఇక్కడికి రావడం మూలంగా ఈ యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇంకా స్వామి యొక్క పాదాలని గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఇదండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జయ విజయ దగ్గరికి కోర్టు కుమార్స్ వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా అది వరకు ఇలాంటే కట్టే కొట్టే తెచ్చే స్టైల్లో అలా తెలుసు ప్రభుజీ. ఈరోజు మీరు శ్రీమద్ భాగవతం ద్వారా అసలు అక్కడ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ అదంతా కూడా ఎంత చక్కగా ఉందో ప్రభుజీ. చివరికి భగవంతుడు కూడా భక్తుల ముందు తను ఒక అడుగు ఒక మెట్టు కిందికి దిగి ఆ విధంగా వాళ్ళు గ్లోరిఫై చేస్తారు అంటే భక్తులకి ఆయన ఎంతటి ఉన్నతాన్ని ఇచ్చారనేది మాకు ఇక్కడ అర్థమైంది ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతా భక్తుల సాంగత్యంలోనే మనం చదువుకుంటే కనుక భాగవతం అర్థం అవుతుంది, లేకపోతే కనుక మనకి అర్థం అన్నమాట. ఎందుకంటే భక్తులకి స్వామి యొక్క మనస్సు తెలుస్తుంది కాబట్టి
వాళ్ళు చెప్తే గనక మనకి స్వామి యొక్క మనసు తెలుస్తుంది అనమాట. లేకపోతే తెలియదు స్వామి ఎందుకు అలా చేశారు అని చెప్పి మనలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఎస్ ప్రభుజీ, భాగవతము భగవద్గీత విన్న తర్వాత చాలా సమస్యలన్నీ తొలగిపోయాయి ప్రభుజీ. అదొరకు వచ్చేసి అన్ని క్వశ్చన్లన్నీ ఎలా ఉండేవంటే భౌతికంగా ఉండేవి. ఇలా ఎందుకు అలా అన్నారు, అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చెప్పారు, అలా అనుకునేవాళ్ళము. ఎప్పుడైతే ఇవన్నీ వింటున్నామో అన్ని అసలు ఎంత చక్కగా వివరణ ఉందంటే, అసలు భాష్యము ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఎంత అద్భుతంగానో వాటికి అన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ కూడా సమాధానాలు దొరుకుతా ఉన్నాయి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ కూడా ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. సో అందరూ కూడా జపతాక్ స్వామి మహారాజ్ ఆరోగ్యం కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ.